దొంగ పుత్రుడు ఇక్కడ నడిచారు మన జిల్లాలో. ఒక్క ప్రసంగంలో అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడారని సభాముఖంగా అడుగుతున్నా. లేదు, మోడీ గారు చూస్తే ఈయన వణుకొస్తుంది. ఎందుకంటే నిండా అవినీతిలో మునిగిన వ్యక్తి దొంగ పుత్రుడు. వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ. మొదటి డ్రామా రాజీనామా డ్రామా. కేంద్రంలో ఉన్న బీజేపీతో రాజీపడి ఆంధ్ర ప్రజలకి నామం పెట్టేందుకు ప్రయత్నించారు. మనందరూ తెలుసు, సంవత్సరం ఉండనగా రాజీనామా చేస్తే ఎన్నికలు రావని. అది తెలిసి వాళ్ళు రాజీనామా డ్రామా ప్రయత్నించారు, అది ఫ్లాప్ అయింది. తర్వాత విశాఖపట్నంలో చూసాం, కోడి కత్తి డ్రామా. స్క్రిప్ట్ ఏమో ఢిల్లీ వాళ్ళు రాస్తారు, యాక్షన్ ఏమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరుగుతుంది. గుచ్చిన వ్యక్తి ఎవరు? వైకాపా కార్యకర్త. గుచ్చిన గంటలో వాళ్ళ నాయకులు బయటకు వస్తారు, మన ముఖ్యమంత్రి గారు ఏమైనా విమర్శలు చేస్తారు. గుచ్చిన 3 గంటలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ అవ్వలేదు. ఎయిర్పోర్ట్లో అందరికీ దండం పెట్టారు, అందరికీ చేట్లు ఊపారు. అయినా అదే వ్యక్తి 1 గంట ప్రయాణం ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్ నుంచి ఆయన ఇంటికి 1 గంట ప్రయాణం చేశారు. అంటే దాదాపు 3 గంటలు ఆయనకి ఏం అవ్వలేదు. కరెక్ట్గా 4వ గంట వస్తే వెళ్ళి హాస్పిటల్లో పడుకుంటాడు ఆయన. 3 వారాలు ఎవరికి పంపడు. ఇది డ్రామా. అవునా కాదా? అవునా కాదా? అవును. ఆ డ్రామా కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు 3వ డ్రామా వచ్చిందండి, ఆవు అంబులెన్స్ డ్రామా. ఏం డ్రామా? ఆవు అంబులెన్స్ డ్రామా. మన జిల్లాలోనే ఆయన ప్రసంగిస్తుంటే కుయ్ 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 అని 108 వెహికల్ వచ్చింది, అంబులెన్సు. ఆయన అక్కడ ఎగతాళి చేస్తాడు డ్రైవర్ని. అరే ఉన్నారా లోపల, చంద్రబాబు నాయుడు నేను పంపించాడు, అందుకే మా ప్రసంగం నుంచి వస్తారంటారు ఆయన. అదే మన ఇక్కడ ఉమ్మన్న ఉన్నారు మంత్రి గారు, ఆయన ప్రసంగం పెట్టి చూపించాడు. అయ్యా వైకాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తుంటే యాక్సిడెంట్ అయింది, ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లే 108 అంబులెన్స్ని మీరు ఇట్లా అడ్డుపడితే ఎంతో న్యాయం. అది అయిపోయింది. నిన్నగాక మొన్న మన జిల్లాలోనే ఆయన ప్రసంగిస్తుంటే ఆవు వెళ్ళింది. ప్రసంగంలో అట్లా ఆవు నడుచుకుంటూ వెళ్తే ఆవును అడుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆవును పంపించారు. ఏంటండి ఇది? ఈ ఆవు అంబులెన్స్ డ్రామా ఏంటి? నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఆవు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తాం ఏంట్రా అనుకున్నా. అందుకే వైకాపా అనేది ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ. ఇది చూసి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో లాలుచి చూసి నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు మార్చా. ఆయన పేరు జగన్ మోడీ రెడ్డి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.